హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు మస్క్మెలన్ అండ్ సగ్గుబియ్యంతో అయితే పాయసం అయితే చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా? చేస్తే అయితే కామెంట్ చేయండి. ఇదైతే చాలా సూపర్గా ఉంటుంది, యమ్మీగా కూడా ఉంటుంది. ఎప్పుడు జ్యూస్లే కాకుండా ఇలా స్వీట్ కూడా చేసి పెట్టండి మీ పిల్లలకి. దీంతో చల్లదనం కూడా పిల్లలకి సమ్మర్లో. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. 1 అవర్ ముందు సోక్ చేసుకున్న సగ్గుబియ్యంని కుక్ చేసుకుంటున్నాను. అలాగే 1/2 లీటర్ వరకు మిల్క్ వేడి చేసుకోవాలి. నెక్స్ట్ మిల్క్ వేడి అయ్యేలోపు ఒక 2 స్పూన్స్ వరకు అయితే కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను. నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కస్టర్డ్ పౌడర్ని ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి. సగ్గుబియ్యంని అండ్ మిల్క్ని కూడా మధ్య మధ్యలో మిక్స్ చేసుకోవాలి. మిల్క్ కూడా మంచిగా మరిగాయి. ఇప్పుడు ఇందులో ఇందాక ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా. కస్టర్డ్ మిల్క్లో మంచిగా మిక్స్ అయిన తర్వాత థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఒక 1/2 కప్ వరకు అయితే తీసుకున్నాను. మీరు కావాలి అంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. బెల్లం వద్దు అనుకునే వాళ్ళు చక్కెరతో కూడా చేసుకోవచ్చు దీన్ని. బెల్లం మెల్ట్ అయ్యే వరకు ఇంకొక ప్రాసెస్ అయితే చూద్దాము. నెక్స్ట్ అది నేను ఒక 1/2 కప్ వరకు అయితే మస్క్మెలన్ అయితే తీసుకున్నాను. వాటిని చిన్న చిన్న పీసెస్గా తీసుకొని బ్లెండర్లో అయితే వేసుకుంటున్నాను. మిక్సీ పట్టుకోవాలి, దీన్ని ప్యూరీ లాగా చేసుకోవాలి. జ్యూస్ రెడీ అయిపోయింది మస్క్మెలన్ది. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. బెల్లం కూడా మంచిగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఇందాక చేసుకున్న మస్క్మెలన్ జ్యూస్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మస్క్మెలన్ కూడా మంచిగా కుక్ అయిపోయింది. ఇది ఇప్పుడు ఇందులో సగ్గుబియ్యం అయితే యాడ్ చేసుకోవాలి. అవి ట్రాన్స్పరెంట్గా అయిపోయినాయి. అది వాటర్తో పాటు యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. వద్దు అనుకునే వాళ్ళు వాటర్ తీసేసి వేసుకోవచ్చు. సగ్గుబియ్యంని మిక్స్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకుంటే బెల్లం పాకం అనేది దానికి మంచిగా పట్టుకుంటుంది. ఒక 1/2 అవర్ వరకే పక్కన పెట్టుకోవాలి చల్లగా అవ్వడానికి. చల్లగా అయిన తర్వాత ఇందులో చియా సీడ్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. నేను ముందే సోక్ చేసుకొని పెట్టుకున్నాను. వీటిని ఇందులో యాడ్ చేసుకున్నాక మిక్స్ చేసుకోవాలి. వాటిని కూడా ఎప్పుడు ఒకే రకమైన స్వీట్స్ కాకుండా అలాగే జ్యూసెస్ కాకుండా ఇలా మస్క్మెలన్తో స్వీట్ చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకైనా పెద్దలకైనా ఇది సమ్మర్లో చాలా మంచిది. ఇది మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత పిల్లలకి సర్వ్ చేసేటప్పుడు దీనిలో క్యాష్యూస్ అండ్ ఆల్మండ్స్తో గార్నిష్ చేసేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. ఎంతో యమ్మీ అయిన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలి అనుకుంటే లైక్, షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ పైన మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.